విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వెంకటేశ్వరుడు అంటే ఏంటి? వేం అంటే పాపము, కట అంటే తీసివేయడము, ఈశ్వరుడు అంటే తొలగించేటువంటి వాడు. అంటే కలియుగంలో ఎవరికి భగవంతుడికి పాదాల యందు మనస్సు నిలబడదో, కలి యొక్క ప్రభావం వలన భౌతిక సుఖాలపైన ఎక్కువ మోజు కలిగి ఉంటారో, మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటువంటి వాళ్ళను ఉద్ధరించడానికి శ్రీ వెంకటేశ్వరుడు మన పరమాత్మ ఆవిర్భవించాడు. ఆ పాపాల్ని తీసేయగలిగేటువంటి శక్తి ఆ పరమాత్మకే ఉంది. ఇక తిరుమల కొండకొస్తే సాక్షాత్తు వేదాలే ఆ కొండకి రాళ్ళయ్యాయని, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా, కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించారు. మరి మిగిలిన అవతారాల్లో చేసినట్లుగా కలియుగంలో స్వామి దుష్ట సంహారం ఏమీ చేయలేదు. ఆయన చాలా కాలం వరకు అసలు నోరు విప్పి కూడా మాట్లాడలేదు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశాడు. కాబట్టి శ్రీ వెంకటాచల క్షేత్రము పరమ పావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమి కాదు. ఆ కొండకి శ్రీ వెంకటేశ్వరుడికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుమల కొండకి ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉంటూ వస్తోంది. కృతయుగంలో వృషాచలమని, త్రేతాయుగంలో అంజనాచలమని, ఆ తర్వాత కలియుగంలో వెంకటాచలమని పేరు వచ్చింది. మరి యుగాలు మారిపోయినా కూడా ఆ కొండ అలాగే ఉంది. ఆ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి. అంటే తిరుమల చాలా పవిత్రమైనటువంటి స్థలం. వెంకటేశ్వర స్వామి ఆడుకునేటువంటి స్థలం అన్నమాట. అయితే మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో సాధనలు చేశాను. ఏమి ఫలితం రావట్లేదని బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడు ఎవరు బాధపడకండి. మనం చేసే పూజలు, చేసే సాధన అంతా కూడా ఇవన్నీ ఎందుకు అసలు మనస్ఫూర్తిగా పెట్టే ఒక నమస్కారం కూడా చాలన్నమాట. ఎక్కడ ఉత్తిగా వట్టిగా పోదు. మనం ఒక స్విచ్ చేస్తేనే ఒక లైటు, ఫ్యాను వెలుగుతాయి. అంటే ఒక చిన్న పని చేయడం ద్వారా ఒక ఫలితం వస్తుంది. మరి ఇంత పూజ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఫలితం ఉండదంటారా? తప్పకుండా ఉంటుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది మనకొచ్చి చేరుతుంది. అయితే మనం ఇప్పుడు పడే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా గత జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మల ఫలితాలు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పూజలు, సాధన ఇవన్నీ కూడా వాటిని తట్టుకునే శక్తినివ్వడానికి, కాకపోతే మనం తెలుసుకోలేమనమాట. ఈ రకంగా మనము అవి మనల్ని కాపాడుతాయి, ఇలా అని ఉపశమనం కలిగిస్తాయి అని చెప్పి మనం తెలుసుకోలేకుండా ఉంటాం. ఇది మనం నమ్మకంతో గనక ఆలోచిస్తే తప్పకుండా తెలుస్తుంది. ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు ప్రయత్నం కంటే కూడా ప్రారంధం బలీయంగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే చిత్తశుద్ధి అయితేనే పరిపూర్ణత. మనలోని అంతఃకరణ చైతన్యమే చిత్తం. ఏ కర్మ చేత మనం పవిత్రులం అవుతామో ఆ కర్మను పుణ్యం అంటామనమాట. దోషాచరణ పాపము అంటుంటారు. అయితే దుఃఖాలు తటస్థించినప్పుడు ఏంటంటే వాటికి పరిష్కారం కోసము మనము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కొన్ని భౌతికమైనవి ఉంటాయి, కొన్ని ధార్మికమైనవి ఉంటాయి. అలాగే వీటిని చేయడం ద్వారా ఏంటంటే నిజమైనటువంటి ఫలితం వస్తుందా లేదా అనేది చాలా మందికి సందేహం ఉంటూ ఉంటుంది. అవే ఏంటి అంటే మనకి రోగాలకు వైద్యపరమైన చికిత్సలు చేసినప్పుడు అవే చికిత్సలకు కొందరు బాగుపడుతూ ఉంటారు. కొందరికి వైఫల్యం ఎదురవుతుంటుంది. అంటే మనం చికిత్సను మూఢ విశ్వాసం అనలేం కదా! అలాగే ధార్మిక ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కోసారి ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఇక్కడ మరో ధర్మ సూక్ష్మం ఉంది. ఏంటి అంటే దైవీయమైనటువంటి జపతపాది ధార్మిక కార్యక్రమాలు ఏం చేసినా కూడా వృధా కావు. అవి జీవితంలోనే మన కాలాంతరంలో అంటే తర్వాత కాలంలో ఎప్పటికైనా సరే ఫలిస్తాయి. ఈ విషయం పైన మన శాస్త్రాలు చాలా చక్కటి వివరణలు ఇచ్చాయి. విత్తనము, వేరు కనపడకపోయినా వృక్షం, ఫలం కనిపిస్తాయి. అలాగే మన కారణమైనటువంటి కర్మలు గోచరించకున్నా వాటి ఫలితాలు మాత్రం అనుభవంలోకి వస్తాయి. కర్మఫల సంధానకర్త ఎవరు? ఈశ్వరుడు. మరి ఈ జన్మకు ఆధారమైనటువంటి ప్రారంభ కర్మల్లో ప్రతి కర్మకు ఒకటి బీజాంశం ఉంటుంది, విద్యాంశం ఉంటుంది, భోగాంశం ఉంటుంది. ఈ 3 భాగాలు ఉంటాయి. అయితే జపతపాది సాధనల ద్వారా ఏంటంటే విద్యాంశాన్ని నివారించుకోవచ్చు. అంటే దుఃఖాన్ని, అనుభవాల తీవ్రతను పెరగకుండా చేసుకోవచ్చు. తప్పించుకోలేనిది ఏంటి అంటే భోగాంశ. ఇది అనుభవంతో మాత్రమే క్షయమవుతుంది. దీని ద్వారా ఏంది అంటే దేవతారాధన, తపోధనాలు, అలాగే దాన ధర్మాలు ఇవన్నీ కూడా సాధకుడు తన అనుభవంలో తట్టుకోగలిగేటువంటి శక్తి కలగడం కోసం కాల పరిణామ క్రమంలో ఈ అనుభవము మీకు విజ్ఞానానికి హేతు అవుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కారణమవుతుంది. ఇక మిగిలిందేంటి? బీజాంశం.
ధార్మిక సాధనల వలన, ఆత్మాచరణ వలన ఏంటంటే, ఆత్మ విచారణ వలన చిత్తశుద్ధి, జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఈ బీజాంశం నశిస్తుంది. అప్పుడు అతడు ఏంటంటే పూర్తిగా కర్మ మాలిన్యాల నుంచి బయటపడతాడు. కాబట్టి పాపనాశనం కోసం ఈ ధార్మిక సాధనాల్ని తప్పకుండా అవలంబించాలి. పాపము అనేది మనస్సులో, మాటతో, శరీరంతో, ధనంతో, మనము సంపాదించినటువంటి సామగ్రితో అన్నిటితో చేస్తూ ఉంటాం. మరి జప స్తోత్రాదులు ఏంటంటే మాట పాపం పోతుంది. అసలు గట్టి పాపం మానసికమైనది. అది ధ్యానం వల్ల నశిస్తుంది. అలాగే క్షేత్రాల తీర్థయాత్ర గానీ, పూజ గానీ వీటివన్నీ ఏంటంటే శరీర పాపాలన్నీ గూడా పోతాయి. దానం ద్వారా సంపాదన వల్ల వచ్చిన పాపాలు పోతాయి. అందుకే త్రికరణాలలో, ధనాలలో సత్కర్మలను ఆచరించాలి అని జెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది. మరి మీకందరికీ అర్థమైందనుకుంటాను. మనం చేసే పూజలు, సాధన ఏ రకంగా ఉపయోగపడతాయి మనకని. కాబట్టి మనకు పేరుకున్న పాపాల్ని తొలగించుకోవడానికి పావన కర్మలు చేస్తూ ఉండాలి. పరిహారాలు ఎలాగో సిద్ధంగా ఉన్నాయని కొత్త పాపాలను ఆచరించడం కూడదు. మందు సిద్ధంగా ఉందని ఎవ్వరం మనం రోగాన్ని ఆహ్వానించం గదా! అలాగే చెడు తొలగించుకుని చిత్తశుద్ధితోటే ఆత్మజ్ఞానాన్ని, సత్య ప్రాప్తిని పొందొచ్చు. మన దోషాల్ని తొలగించుకోవచ్చు. నమస్తే.